ఒక వాణి, మధ్యలో మాధురి. స్టోరీ ఇక్కడితోనే అవ్వలేదండోయ్. దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో ప్రతి సీన్కు ఓ మలుపు. ఇప్పటిదాకా చూసిన సీరియల్ ఎపిసోడ్స్ వేరు, ఇకపై జరగబోయే ట్విస్ట్ల రేంజ్ వేరు. మున్ముందు ఏం జరగబోతోందో సవాళ్లు కూడా చేసుకున్నారు. శ్రీను వాణి మధ్య జరిగిన వార్ వాణి మాధురి వైపు ఎలా టర్న్ అయింది? ఈ రాజకీయ ఆధిపత్య పోరులో నన్ను చంపడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లోనే నేను ఇంటి నుంచి బయటపడాల్సి వచ్చింది. రాడ్డులు తీసి మా మీద అటాక్ ఇవ్వడానికి వచ్చారనేది పిల్లలను కూడా చూడలేదు, గౌరవం పద్ధతి పాడని కూడా చూడలేదు, చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేశారు. నేను రాయాల్సిన ఆస్తులను రాసేసినాను. రాసేగా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ కొత్తగా ఏర్పాటు చేసుకుని నివాసం మీద కూడా వచ్చి ఇక్కడ ఉంటారట, ఈ ఆస్తి కూడా రాసేయాలట. సర్వం ఆయనకి ఇక్కడ ఉన్నదే గుడ్డు లేదు, తెచ్చిందే గుడ్డు లేదు. ఇది కూడా నా ఓన్ అమౌంట్తోనే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. జగన్ అన్నకి నేను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వండి. మేము ఎంత ఆలోచిస్తాం పార్టీ కోసం, మా మనోవేదన ఎందుకు పార్టీ ఆలోచించడం లేదు? ఈ లేడీకి అసలు పార్టీలోనే ఉంచకూడదు. ఇంత పబ్లిక్ గా మేము టీడీపీ సపోర్ట్ చేస్తాం, ఇంత పబ్లిక్ గా మేము టీడీపీకి ఓట్లు వేసామని చెప్పిన ఏమని ఎలాగ ఉంచుతావు జగన్ అన్న? నేను కూడా అడుగుతున్నాను. ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి. DNA టెస్టులు కూడా చేయమని చెప్పండి. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. నేను ఆవిడకి వెళ్ళి తంతాను కూడా. నా పిల్లల కోసం మాట్లాడింది, చెప్పు తీసి పళ్ళు రాలు కొడతాను దానికి. నేను ఈ విషయంలో అసలు ఊరుకోను. ఎవరొచ్చి నన్ను ఆపుతారో చూస్తాను. సార్ అది ఏం పీక్కుంటే పీక్కొని టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. మా ఆస్తి, మా విలేజ్, మా ఊరు, మా సంపద నా ఇష్టానుసారం చేసుకుంటానంటే చెల్లదు. ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు ఉండొచ్చు. దాని లింగాల వలస అయితే నాది టెక్కలి, నాది ఇదే ఊరు, నేను ఇదే ఊర్లో ఉంటాను, ఇదే రాజకీయాలు చేస్తాను. ఏం చేస్తుందో చూస్తాను. ఎవరు ఆఫ్టర్ ఆల్ దువ్వాడ వాణి అయితే నేను దిబ్బల మాధురి. అది ఎవరు? నువ్వు దువ్వాడ అయితే నేను దివ్వెల, నీది లింగాల వలస అయితే నాది టెక్కలి. శ్రీను వర్సెస్ వాణి కాతిప్పుడు, వాణి వర్సెస్ మాధురి. DNA టెస్ట్ల వరకు వెళ్లిన సవాళ్లు. నేను ఆవిడకి వెళ్ళి తంతాను కూడా. నా పిల్లల కోసం మాట్లాడింది, చెప్పు తీసి పళ్ళు రాలు కొడతాను దానికి. నేను ఈ విషయంలో అసలు ఊరుకోను. ఎవరొచ్చి నన్ను ఆపుతారో చూస్తాను. మరి పోలీసులు ఈ విషయంలో నాకు సపోర్ట్ చేస్తారో, ఎవరికైనా ఇలాంటి కామెంట్ చేసే రైట్ ఉందని సపోర్ట్ చేస్తారో, లేదంటే ఎవరికైనా కామెంట్స్ చేసుకోవచ్చు అని వదిలేస్తారో, వీటికి రైట్స్, ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఉమెన్ వెల్ఫేర్ రైట్స్ ఉన్నాయా లేవో మరి అవి వాళ్ళకే తెలియాలి. నేనైతే ఈవిడిని వెళ్ళి తంతాను. ఎక్కడైతే ఉందో అక్కడే తంతాను. ఇంటి పోరు ఇంతింత కాదయా అని ఎప్పుడో అన్నాడు వేమన. ఎందుకో వాణి మాధురి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. అది పక్కన పెడితే ఇద్దరి మధ్య జరుగుతున్న సవాళ్లు అలా ఇలా లేవు బాబోయ్. మరీ ఆ భాష రాయలేం గాని ఏం చేసుకుంటారో చేసుకోండని వాణి అంటే తంతా, ఆవిడ దగ్గరికే వెళ్లి మరీ తంతా అంటూ చాలా పవర్ఫుల్ డైలాగులు కొట్టారు మాధురి. ఆఫ్టర్ ఆల్ దువ్వాడ వాణి అయితే నేను దిబ్బల మాధురి. అది అవత్తి. నన్ను తరిమేయడానికి తనకేంటి రైట్స్ ఉన్నాయండి నన్ను తరిమేయడానికి? అంటే ఎవరికి నాకు ఎవరో ఇష్టం లేని చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పుడు వాళ్ళని తరిమేస్తామా? మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే మీరు తరిమేస్తారా? రైట్స్ ఉన్నాయా తరిమేయడానికి? ఎవరికైనా ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు ఉండొచ్చు. సార్ అది ఏం పీక్కుంటే పీక్కొని ఇక్కడే ఉంటా, టెక్కలిలోనే ఉంటా, ఊళ్ళో ఉండే రాజకీయాలు చేస్తానంటూ సవాల్ చేశారు దివ్వెల మాధురి. ఊళ్ళో నుంచి తరిమేస్తాం, రాజకీయాల్లోంచి తరిమేస్తామనే మాటకు గట్టి కౌంటర్ ఇచ్చారు. టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. మా ఆస్తి, మా విలేజ్, మా ఊరు, మా సంపద నా ఇష్టానుసారం చేసుకుంటానంటే చెల్లదు. ఇట్ వోంట్ బి. మాకు తెలుసు. నన్ను తరిమేయడానికి తనకేంటి రైట్స్ ఉన్నాయండి నన్ను తరిమేయడానికి? అంటే ఎవరికి నాకు ఎవరో ఇష్టం లేని చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పుడు వాళ్ళని తరిమేస్తామా? మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే మీరు తరిమేస్తారా? రైట్స్ ఉన్నాయా తరిమేయడానికి? ఎవరికైనా ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు ఉండొచ్చు. DNA టెస్ట్లు, ఈ టాపిక్ మీద హాట్ కామెంట్స్, కౌంటర్స్ నడిచాయి. వినడానికైనా చెప్పడానికైనా సభ్య సమాజంలో ఇలాంటి సవాళ్లు చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. అయినా సరే ఒకరు సవాల్ చేస్తే మరొకరు ప్రతి సవాల్ విసిరారు. తన ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి. DNA టెస్టులు కూడా చేయమని చెప్పండి.
అంటే మీరు సవాల్ విసురుతున్నారా? మీరు సవాల్ విసురుతున్నారా? డిఎన్ఏ టెస్ట్లు దాని పిల్లలు ఎవరితో పుట్టారు అనేది దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్ట్లు చేయమన్నారు. టెస్ట్లు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. కొంచెం బుద్ధి ఉందా నీకు? యూజ్లెస్ ఫెలా, నువ్వు చదువుకున్నావా? నీ చదువు నీ సంస్కారం నేర్పించిందా? ఒక ఆడపిల్లలు, ముగ్గురు చిన్న పసిపిల్లలు, 4 సంవత్సరాల పిల్ల, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల పిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఇంత నీచంగా? నువ్వు నోమోన్ తీసుకొని రా, నేను తీసుకొస్తాను. సవాల్కి ప్రతి సవాల్ చెప్పండి. వాణి సవాల్కి మాధురి ప్రతి సవాల్. వాణి ఇద్దరు పిల్లలు DNA టెస్ట్ చేసి రిపోర్ట్స్ పట్టుకొని రమ్మానండి, నేను అప్పుడు టెస్ట్ చేసి పట్టుకుని వస్తాను. ఇప్పటిదాకా దువ్వాడ శ్రీను ఇంటి ముందు రచ్చ జరిగింది. ఇదే సీన్ టెక్కలిలోని వాణి ఇంటి ముందుకు షిఫ్ట్ అవుతోంది. వెళ్తా, ఇంటి ముందే కూర్చుంటా, క్షమాపణ చెప్పేదాకా వదలా అంటూ సవాల్ చేశారు మాధురి. నేను ఈరోజు చెప్తున్నాను అందరికీ మీడియా ముఖంగా, నేను రేపటి నుంచి వెళ్ళి ఆవిడ ఎక్కడైతే కూర్చుందో ఎదురుగా నేను కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో నేను కూర్చుంటాను, ప్రొటెస్ట్ చేస్తాను. ఇట్స్ సైలెంట్ ప్రొటెస్ట్. ఆవిడ మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకొని సారీ క్షమించమని చెప్తే నేను అక్కడి నుంచి వచ్చేస్తాను. అక్కడి దగ్గర కూడా నేను వెళ్ళను. ఇప్పుడు చెప్తున్నాను, ఆవిడ తప్పైపోయింది, క్షమించు. ఇంటి నుంచి దువ్వాడ బయటికి రావాలనేది ఇప్పటి వరకు గోల. ఇప్పుడు కొత్తది మొదలవబోతోంది. దువ్వాడ కొత్తగా కట్టుకుంటున్న ఇంట్లో తనకు వాటా ఉందని తేల్చేశారు మాధురి. ఇకపై అక్కడే ఉంటానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నా పేరు మీద ఈ ఆస్తి ఉంది, ఆ సైట్ నా పేరు మీద ఉంది, ఇగో ఎవిడెన్స్. నేను ఈ డబ్బులు ఇచ్చాను, ఇగో ఎవిడెన్స్. నా పేరు మీద ఈ ప్రాపర్టీ ఉంది, ఇదిగో ఎవిడెన్స్. ఎవిడెన్స్ చూపించమనండి. ప్రూఫ్, ఐ వాంట్ ఎవిడెన్స్. డబ్బులు ఇచ్చాను, మనీ ట్రాన్సాక్షన్ ఉంటే చూపించమనండి. నేను శ్రీని గారి అకౌంట్లో అమౌంట్ అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన దానికి ప్రూఫ్ ఉంది, క్యాష్ చెక్ ఇచ్చిన దానికి ప్రూఫ్ ఉంది. అతను నాకు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్యలో వైఎస్ జగన్ పేరు కూడా వచ్చింది. మాధురిని పార్టీ నుంచి తీసేయాలని వాణి, అసలు వాణినే బయటకు పంపించాలని మాధురి. పనిలో పనిగా ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడను కూడా పార్టీ నుంచి పంపించేయాలట. జగన్ అన్నకి నేను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి, ఇలాంటి కుటుంబంని, అలాంటి దువ్వాడ శ్రీని, అలాంటి కుటుంబాన్ని ఇమీడియట్ గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వకండి. నేను భార్యగా చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి ఎవరి జీవితాలు తీస్తారు, ఎవరి కొంపలు తీస్తారు మీరు? యూజ్లెస్ ఫెలోస్. అప్పుడు ఏం చేశారు మీరు పార్టీకి? జగన్ అన్న అప్పుడు జగన్ అన్న ఏమయ్యాడు? అప్పుడేం జగన్ అన్నకి సపోర్ట్ చేయలేదు? జగన్ అన్నకి ఎందుకు యాంటీగా పనిచేస్తావు? నువ్వు పనిచేసినప్పుడు అసలు ఇంతవరకు ఈ లేడీకి అసలు పార్టీలోనే ఉంచకూడదు. ఇంత పబ్లిక్గా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం, ఇంత పబ్లిక్గా మేము టీడీపీకి ఓట్లు వేసామని చెప్పిన ఏమని ఎలాగ ఉంచుతావు జగన్ అన్న? నేను కూడా అడుగుతున్నాను. మొత్తానికి ఇంట్లో మొదలైన గొడవ వీధికెక్కి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. రేపు ఏ మలుపులు తిరగబోతోందో. దువ్వాడ వర్సెస్ దివ్వల మధ్య 3 రోజులుగా ఇవే కామెంట్లు, అవే కౌంటర్లు. గత ఎన్నికలప్పుడే ఇది భార్యాభర్తల టికెట్ల పంచాయతీ అనుకున్నాం గాని మాధురి రాకతో ముదిరిన గొడవ అని ఊహించలేదు. అసలు తెర వెనక జరిగిన కథ ఏంటి? ఈ గొడవ ఎక్కడి నుంచి మొదలైంది? చక్కగా సాగిపోతున్న జీవితం, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటిని ఏం మార్చింది? ఏం మార్చిందో ఎవరు మార్చారు కానీ టెక్కలిలో దువ్వాడ కుటుంబం మొత్తం వీధిన పడింది. కారణాలేంటి, కారకులు ఎవరు అనేది అందరికీ కనిపిస్తోంది, వినిపిస్తోంది కూడా. కానీ అసలు లోగుట్టే బయటపడ్డం లేదు. కుటుంబం అన్నాక తగులుంటాయి, కొన్నిసార్లు గాలివానగా కూడా మారతాయి. ఆ గాలివాన బీభత్సమే ఇప్పుడు జరుగుతున్న రచ్చ. వాళ్ళ కూతురులా, అది నా పేరు చెప్పుకునే భార్య, పరమ శత్రువు, నీచురాలు, నికృష్టురాలు. ఉన్నారు ఎన్నడెక్కనోడు గుర్రం ఎక్కినట్టు తినడానికి తిండి లేని వాళ్ళకి ఒళ్ళు మర్చిపోయి ఎలా బిహేవ్ చేయాలో తెలియని వ్యక్తులు ఇలాంటి వాళ్ళు. మందు తాగి దీనికి బ్రెయిన్ పోయింది. ఒక 30 సంవత్సరాలు నువ్వు సంసారం చేసిన వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడంటే నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటావు, నువ్వెంత సైకో అయి ఉంటావు, నీ మెంటల్ డిజార్డర్డ్ ఫెలో. ఇప్పటికైతే దువ్వాడ ఫ్యామిలీలో అగ్గి రగలడానికి కారణం మాత్రం దివ్వెల మాధురి. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి మధ్యలోకి దివ్వెల మాధురి రావడమే రచ్చకు కారణమని పిల్లలు అండ్ ఫ్యామిలీ చెబుతున్న మాట.
దాదాపు 2 ఏళ్లుగా కుటుంబంతో సరిగ్గా ఉండడం లేదనేది దువ్వాడ శ్రీనివాస్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. ఎందుకు అంటే ఇంటి వాతావరణం నచ్చక. అందుకే 9 నెలల క్రితం పలాసలో తనకంటూ ఓ ఇల్లు కట్టుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఆ ఇంట్లో దువ్వాడ శ్రీను ఒక్కరే ఉండడం లేదు. అక్కడ దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారనేది స్థానికంగా అందరూ చెప్పుకుంటున్న మాట. కొన్నాళ్లుగా ఓపిక పట్టిన కూతుళ్లు ఇక భరించలేక తండ్రిని నిలదీయడానికి వెళ్లారు. మాధురి చేస్తున్న రీల్స్ కావచ్చు, బయట జరుగుతున్న ప్రచారం కావచ్చు, కుటుంబానికి దూరంగా మాధురితో ఉండడం వల్ల కావచ్చు, ఇండైరెక్ట్ గా తమ లైఫ్ డిస్టర్బ్ అవుతోంది కాబట్టి మాట్లాడి తేల్చుకుందామని వెళ్లామని చెబుతున్నారు. అక్కడ జరిగిన రచ్చే ఇప్పుడు మీడియాకెక్కింది. 3 రోజులుగా కంటిన్యూ అవుతోంది కూడా. ఇంతకీ ఎవరి దివ్వెల మాధురి? మాధురి ఒక డాన్స్ టీచర్. సంప్రదాయ నృత్యం కన్నా సినిమా పాటలకు ఆమె చేసిన డాన్స్లే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజానికి ఈ మాధురిని దువ్వాడకు పరిచయం చేసిందే దువ్వాడ వాణి. ఆ పరిచయం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారంటూ ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి అటు మాధురి కుటుంబం కూడా డిస్టర్బ్ అయింది. తన సంసారం డిస్టర్బ్ అవ్వడానికి దువ్వాడ వాణియే కారణమంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది మాధురి. సరిగ్గా అదే సమయంలో అరచేతిని అడ్డుపెట్టి కాపాడారు దువ్వాడ. అప్పట్నుంచి ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. తన కుటుంబం వల్లే మాధురి సంసారం ఇలా డిస్టర్బ్ అయింది కాబట్టి ఒక స్నేహితుడిగా అన్నీ తానే చూసుకుంటానని మాటిచ్చారు. అండగా నిలబడ్డారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దువ్వాడను కూడా అన్నీ తానే సపర్యలు చేశారు మాధురి. అలా ఒకరికొకరిగా ఫ్రెండ్షిప్ రిలేషన్ లో కంటిన్యూ అవుతున్నారు దువ్వాడ అండ్ మాధురి. సరే, ఇంతకు ఎక్కడ మొదలైంది ఈ కుటుంబ కథా చిత్రం? ఆలు మగల సమస్యలని ఒక వర్షన్, వాణి సరిగ్గా చూడ్డం లేదని శ్రీనివాస్ కరెక్ట్ గా లేడు కాబట్టి ఇన్ని గొడవలని వాణి, కాదు ఆస్తుల తగాదాలు అని మరో వర్షన్. ఉన్న ఆస్తులన్నీ తన భార్య దువ్వాడ వాణికి, పిల్లలకే రాసిచ్చానంటారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. రాసివ్వడానికి ఆయన సంపాదించిన ఆస్తులేమున్నాయట అంటున్నారు శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి. ఇది రెండో వర్షన్. ఇక మూడో వర్షన్ పాలిటిక్స్. తమ కుటుంబంలో చిచ్చు పెట్టా అంటున్నారు దువ్వాడ. టెక్కలి నియోజకవర్గంలో తన ఎదుగుదలను అడ్డుకోవడానికి టీడీపీ చేస్తున్న కుట్ర కూడా ఉందని, తనని చంపేందుకు కూడా ప్రయత్నించారంటారు దువ్వాడ శ్రీనివాస్. ఇంట్లో గొడవకి రాజకీయాలకు ముడిపెట్టి సినిమా డైలాగులు కొట్టద్దంటున్నారు దువ్వాడ వాణి అండ్ వారి పిల్లలు. దువ్వాడ శ్రీనివాస్ గురించి నియోజకవర్గం మొత్తానికి తెలుసు. ఆయన కుటుంబంలో జరుగుతున్న తగాదాలు, వేరే కాపురం సంగతి జిల్లా ప్రజలకు తెలుసు. ఒకానొక ఇంటర్వ్యూలో దువ్వాడ ఒప్పుకున్నారు కూడా. అవును, తనకు తన భార్యతో పొసగడం లేదు, సో కొన్ని అవసరాలను బయట తీర్చుకుంటున్నానని ఓపెన్ గానే అంగీకరించారు. తానేం మంచివాడినని చెప్పడం లేదని బహిరంగంగానే కామెంట్స్ చేశారు దువ్వాడ. ఇంటి ఇల్లాలిగా భర్తను మార్చుకొని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత భార్యగా వాణికి లేదా అని ప్రశ్నించారు కూడా. మొత్తానికైతే ఇంట్లో ఏదో రచ్చ సాగుతూనే వస్తోంది. ఇదేదో ఈ 2 ఏళ్లలో పుట్టిన ముసలం కాదు. కొన్నేళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏమైందో కాని ఓ రోజు ఇంటికి వెళ్తే తాళం వేసింది. సో తనను కావాలనే ఇంట్లోంచి బయటికి పంపించేశారనేది దువ్వాడ చెబుతున్న వర్షన్. 2 రోజులు కార్లోనే పడుకున్నానని కూడా చెప్పుకున్నారు. కారులో 3 రోజులు పడుకున్నాను. గన్మ్యాన్లకు చెప్పేశాను, మీ పని మీరు చూసుకోండి, నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర, కారు పెట్టుకొని రాత్రంతా కారులో పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ టెక్కల్లో ఉన్నాను. ఇలాంటి రాత్రులు కూడా గడిపాను. మధ్యలో దువ్వాడ తల్లి లీలావతి కూడా తన వర్షన్ వినిపించారు. ఆస్తి కోసం, రాజకీయ పదవి కోసం తన కొడుకును టార్చర్ పెట్టడం వాస్తవమంటూ భగవద్గీతపై ఒట్టేసి చెప్పారు. శ్రీనివాసుకి 4 నెలల నుంచి భోజనం పెట్టడం లేదు.
మందు ప్రయోగం చేసింది. రాత్రి అయితే డ్రింక్ చేసేస్తుంది, దానికి తెలివి ఉండదు. ఫుల్ డ్రింక్లో నుండి ఆ సీసాలు పగలగొట్టి ఆ సీసా నా కొడుకులకి పడ్డానికి వస్తుంది. 3 నెలలు నా కొడుకు అరణ్యవాసంలో ఉన్నట్టుంటే ఒకరోజు బట్టలన్నీ బయటకు విసిరేసి సూట్ కేసు విసిరేసి మందు ప్రయోగం చేసింది. అటు మాధురి కూడా లీలావతినే సపోర్ట్ చేస్తూ వాణి మద్యం సేవిస్తారని ఆరోపించారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి ఎవరైనా అబద్ధాలు చెబుతారా అంటూ వాణిపైనే తీవ్ర విమర్శలు చేశారు. నా గురించి తెలుసు కాబట్టి కామెంట్ చేయలేదు. ఈ మహాసాధ్వి మహా ఇల్లాలి కోసం ఆవిడకి బాగా తెలుసు కాబట్టి కామెంట్ చేసింది. చూసుంటారు కదా ఆవిడ మందు తాగి బాటిల్ పగలగొట్టడం అవన్నీ పాపం ఆవిడ చూసి ఎంత సఫర్ అయిందో మెంటల్గా పాపం ముసలామె. మొదట శ్రీను, వాణి, మాధురి చుట్టూ తిరిగిన ఈ ఫ్యామిలీ స్టోరీ ఆ తర్వాత అత్తా కోడలు లీలావతి అండ్ వాణి మధ్య నడిచింది. ఎవరితోనో కలిసి మందు కొట్టానడానికి రుజువు లేంటంటూ అత్తపై ఫైర్ అయ్యారు వాణి. అసలు లీలావతికి దువ్వాడకే పొసగదని, ఆమెను అమ్మా అని కూడా దువ్వాడ పిలవరని కొత్త వర్షన్ వినిపించారు వాణి. ఒక అనకూడదు, ఒక సంసార పక్షముగా ఉండే ఒక మహిళ ఆవిడ. అలాంటి తల్లి, అలాంటి కొడుకులు, ఇలాంటి వ్యక్తులు ఉంటే ఏమవుద్దండి సమాజం? మేమంటే తాక్కుని అంటే మేమంటే క్యాడర్ చెప్పు తీసుకొడతారులేండి. వీళ్ళ అమ్మకి క్యాడర్ చెప్పు తీసుకొడతారు. అంతా ఓకే కానీ ఇంతకు ఎలాంటి ముగింపు కోరుకుంటున్నారు? వాణిని అడిగితేనేమో నథింగ్ అనేశారు. దువ్వాడ నుంచి ఆశిస్తున్నది ఏమీ లేదన్నారు. ఇంత జరిగాక ఇక దువ్వాడతో ఉండేదే లేదంటున్నారు భార్య వాణి. అటు దువ్వాడ కూడా త్వరలోనే వాణికి విడాకుల నోటీస్ ఇస్తానన్నారు. పిల్లలపైన ఫైర్ అయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను భార్య పిల్లలు వేధిస్తున్నారని దువ్వాడ కేసు పెట్టడం, ఇంటి ముందు ఆందోళన చేస్తున్న భార్య కూతుళ్లను కొట్టేందుకు పైప్ అందుకుని దాడికి ప్రయత్నించారు దువ్వాడ. సో అటువైపు నుంచి కూడా దువ్వాడ ఆశిస్తున్నది ఏమీ లేదు. ఇరుపక్షాల వాళ్ళు ఒకరి నుంచి ఒకరు ఏమీ కోరుకోవడం లేదు. మరి ఇంకా ఎందుకు జరుగుతోంది రచ్చ? ఆస్తి కోసమా?